అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీటీడీ బోర్డ్ బిఆర్ నాయుడు గారు చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత ఫస్ట్ సమావేశం జరిగింది. దానిలోని చాలా వరకు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే నేను దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూ నా విన్నపం కూడా ఒక విషయంలో, అది పవన్ కళ్యాణ్ గారు సజెస్ట్ చేసినటువంటి పాయింట్లో చెబుతూ దానికి ఇంకొక పాయింట్ నేను చెప్పాలనేది ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దానిలో భాగంగానే మొత్తం తీసుకుంటే 11 పాయింట్స్ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లోని అన్యమతస్తుల్ని అక్కడి నుంచి విఆర్ఎస్ ఇచ్చి పంపించడమా, లేదా వేరే ప్రభుత్వ ఉద్యోగాలకి సిఫార్సు చేయించి అక్కడి నుంచి పంపించడమా లాంటిది ఒక ఆలోచన పెట్టుకున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని సులభతరం చేసి ఇంకా కొంచెం స్పీడ్గా దర్శనాలు అయ్యేలాగా కూడా చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలోని రాజకీయ వ్యాఖ్యానాలు, ప్రెస్ మీట్లు పెట్టకూడదనేది పెట్టడం జరిగింది. అది మనకు తెలుసు. లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడానే ప్రతి ఒక్కరు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కొండలోని రాజకీయాలు ఎటు విధంగా మాట్లాడారనేది, దాని గురించి ఈ నిర్ణయం తీసుకోవడం బాగుంది. అండ్ దీంతో పాటు సినిమా సెలబ్రిటీస్ కూడా అక్కడ ప్రెస్తో మాట్లాడకుండా చేయగలిగితే బాగుంటుంది. తిరుమల నుంచి కిందకి దిగిపోయి తిరుపతిలో, కింద ఉండే తిరుపతిలో ఏదైనా ప్రెస్ మీట్ లాంటి పెట్టి అక్కడ కావాలితే చేసుకోవచ్చు, కానీ పైన ఎటువంటి ప్రెస్ మీట్స్ ఆర్ టాకింగ్ విత్ ప్రెస్ అనేది లేకుండా చేస్తే బాగుంటుంది అనేది నాకు అనిపిస్తున్నమాట. అలాగే టూరిజం నుంచి టికెట్స్ని తొలగిస్తూ కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి టూరిజం శాఖ చాలా వరకు టికెట్స్ అమ్మేసుకున్నట్టుగా లాస్ట్ 5 years ఉన్న ఒక అభియోగము. దాని మీద కేసెస్ కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ పాయింట్లో దీన్ని తీసుకోవడం జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ దాని మీద విచారణ జరిపితే బాగుంటుంది, కానీ టూరిజం శాఖ నుంచి టికెట్స్ తీసేయడం కరెక్టా అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే టూరిజం ఇక్కడ దొరకని, అయితే డైరెక్ట్గా దొరికిన వాళ్ళు ఇక్కడ ఈజీగా దొరికే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మిస్ అవుతే మరి కొంచెం భక్తులు టికెట్స్ విషయంలో ఏమన్నా ఇబ్బందులు పడే అవకాశం ఉందేమో. దాని గురించి ఒకసారి రివైవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా విశాఖ శారద భూమిని వెనక్కి తీసుకోవడం, అలాగే శ్రీనివాస అనే ఒక ఫ్లైఓవర్ని మళ్ళీ దాన్ని గరుడ వారధిగా తిరిగి మార్చడం అనేది లాంటివి చేశారు. అలాగే శ్రీవాణి టెస్ట్ పేరు తొలగించి ఆ పాయింట్ని అలాగే ఉంచుతామని చెప్తున్నారు. ఆ పాయింట్ని అలా ఉంచడం తప్పులేదు. దాని పేరు తొలగించడం కూడా తప్పులేదు. అయితే మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆ 10,000 టికెట్ అనేది అలాగే ఉంచారు. దాని మీద మనం విమర్శ చేసాం లాస్ట్ టైం 5 yearsలో కూడా. చేసినప్పుడు ఆ 10,000 టికెట్ అనేది అలా ఉంచడం అనేది కరెక్టా అనేది ఆలోచించుకుంటే బాగుంటుంది. అలాగే ప్రసాదాల క్వాలిటీ పెంచడం అనేది కూడా చేస్తున్నారు. డంపింగ్ యార్డులని సెట్ చేయడము. ఇంకొక ప్రధానమైనది ఏంటంటే, అలిపిరి దగ్గర, ఆ కొండ దగ్గర ముంతాజ్ హోటల్ అనే హోటల్కి ఇవ్వడం జరిగిందంట లాస్ట్ 5 years గవర్నమెంట్లో. అక్కడ నాన్ వెజ్ సంబంధించిన ఐటమ్స్ వండుతారనే పాయింట్ ఉండటంతో దాన్ని క్యాన్సిల్ చేయాలని ఒక వీడియో మనకి ఒక 1 week బ్యాక్ బాగా సర్క్యులేట్ అయింది. దాని గురించి కొంచెం నిర్ణయం తీసుకుంటే ఆ భూమిని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న పాయింట్లోని ఏమిటంటే, తిరుమల తిరుపతి సంబంధించి తిరుపతి వారికి మంగళవారం కేటాయిస్తూ అక్కడ తిరుపతిలో ఉండేవారికి దర్శనాన్ని అలౌ చేస్తున్నట్టుగా కూడా తీసుకురాబోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినటువంటి విషయం అంట. తిరుపతిలో నివసించే వారికి ఒక ప్రత్యేకమైన రోజు అంటూ ఉంటే బాగుంటుంది, దాని ద్వారానే దర్శనాలు చేసుకోవచ్చు అని. అది చాలా మంచి నిర్ణయం. రాను అది కూడా ఏంటంటే నెలలో ఒక మంగళవారం అంటే ఫస్ట్ వచ్చే మంగళవారం. సో అది చాలా మంచి ఆలోచన.
తిరుపతిలో ఉండే వాళ్ళకి అది ఓ కొంచెం బాగుంటుంది. మాకంటూ ఒక రోజు ఉంది స్వామిని దర్శించుకోవడానికి అనేది. అయితే నేను చెప్పాలనుకున్నది, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వికలాంగులకు కూడా నెలకి ఒక 2 రోజులు పెట్టగలిగితే బాగుంటుంది. ఎందుకంటే నేను చూశాను, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా మాతో వచ్చేవాళ్ళు అంత క్లారిటీగా అంత సంతృప్తిగా మాకు దర్శనం అనేది జరగదు. ఏదో చూసాము వెళ్ళిపోయానుకుంటుంది. అలాగ ఉండటంతో కొంతమందికి అసంతృప్తి ఫీల్ అవుతారు. వెంకటేశ్వర స్వామిని చూసేదానికి అంటే తనివి తీరా చూసేదానికి అవకాశం ఉండదని. అంటే అఫ్కోర్స్ ఎవరికి ఉండదనుకోండి, లైన్ అది ఉండే వెళ్ళే విధానము ఒక్కొక్కరు ఉంటుంది. అయితే దానితో పాటు ఈ పాయింట్ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. వికలాంగులకంటూ ఒక దివ్యాంగులకంటూ నెలకు ఒక 2 రోజులు పెట్టి వారికి తృప్తిగా దర్శనం చేయించుకునే విధంగా పెడితే బాగుంటుందని ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ అవుద్దా తెలియదు. ఈ వీడియో ఎంతమంది చూస్తారో తెలియదు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.